మా అబ్బాయి రాజేష్. నేను మెడిసిన్ అయితే తీసుకున్నాను. తీసుకున్న కాడి నుంచి కూడా మరి మా బాబు అయితే జీన్స్ ప్రాబ్లం అని చెప్పారు బాబుకి. అయితే అబ్బాయి అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయని చెప్పారు. చైర్లో కూర్చుండిపోతాడమ్మా, పైకి లేవలేడు అని గట్రా చెప్పారు. చెప్పిన తర్వాత సార్ కొంచెం నాకు అమ్మ మెడిసిన్ ఉంది, కొంచెం మీరు వాడుకోండి, మీ అబ్బాయి బాగుంటారని అంటే అప్పటి నుంచి మెడిసిన్ పడుకోబెట్టి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అబ్బాయి అయితే ముందు కూర్చుండి లేచేవాడు కాదు. ఈ మెడిసిన్ వాడిని కాంచి కూడా తను లేచి నిలబడి తను పని చేసుకోగలుగుతున్నాడు. మరి మెడిసిన్ వల్ల అయితే చాలా రిలీఫ్ ఇచ్చింది నాకైతే. మరి మెడిసిన్ తీసుకుని సంవత్సరం కూడా అవ్వలేదు, నేను కంటిన్యూస్గా వాడలేదు. ఒక 2 నెలలు వేస్తే ఒక నెల గ్యాప్ అలా ఇచ్చేస్తుందని. అయినా కూడా మరి నేను అలా వాడితేనే ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపించిందంటే డైలీ వాడితే ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపించింది మెడిసిన్లో. నేనైతే ఆ విషయాన్ని బాగా నమ్ముతున్నాను. బాబుకి ఇప్పుడు 12 years. బాబుకి 7-8 years వచ్చింది. డాక్టర్స్ అయితే ఇవి సిమ్టమ్స్ ఉంటాయమ్మా, తిరిగా సార్. ఓకే సార్, అంటే ఇప్పుడు మనం తీసుకుంటే సంవత్సరం అయింది కాబట్టి బాబుకి 7 years నుంచి తిరుగుతూ ఉన్నాం. 2-3 సంవత్సరాలు హాస్పిటల్ మన ఆర్గానిక్ ఆయుర్వేద మెడిసిన్ వాడిన తర్వాత డేజర్ ప్రొడక్ట్స్ వాడినాక ఎలా అనిపించింది? బాగుంది సార్. బాగుందంటే ఎలా, ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి? అబ్బాయి పైకి వేసి తన వర్క్ తను చేసుకున్నాడు చక్కగా. చిన్ని పెద్దగా ఎత్తకపోయినా కానీ తను లెగిసి నిలబడుతున్నాడు, స్ట్రాంగ్గా ఉంటున్నాడు, తిరుగుతున్నాడు, కొంచెం తింటున్నాడు ఫుడ్. అది అంతకు ముందైతే అవి ఏముంది కాదు, అసలు కూర్చుండి అలాగే ఉండేవాడు. ఒకసారి అయితే న్యూట్రిషన్ సెంటర్ తీసుకెళ్తే సార్ ఏంటండి బాగా వస్తుంది ఎదుగుతుందండి, అప్పటికే వాడికి ఆ సింటమ్స్ అనేవి ఉన్నాయని చెప్పేసారు అనమాట. ఇంకా బాబు ఎలాగ ఉంటాడమ్మా, ఇంకా వీల్ చైర్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని అన్నారు. అలాంటి పరిస్థితిలో మరి చనిపోయి సార్ మరి బయటచ్చి డేజర్ ప్రొడక్ట్స్ గురించి ఏం చెప్తారు? డేజర్ ప్రొడక్ట్స్ గురించి ఎలా వాడాలని చెప్తారా, ఏం చెప్తారు? వాడాలని చెప్తాను. ఖచ్చితంగా వాడాలా? ఖచ్చితంగా వాడాలి. థ్యాంక్ యూ. ఒకసారి